మనకి కొన్ని మెడికల్ స్టోర్స్ లో దొరుకుతున్నాయి. కొన్ని వాళ్ళు ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అవి బాడీ బిల్డింగ్ లో చాలా మంది అవి తక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి యూజ్ చేసేస్తున్నారు. ఆ, చాలా స్టేట్స్ ఉన్నాయి. నేను నేమ్స్ చెప్పను. నాకు తెలిసిన కొన్ని ఉన్నాయి. ఆయన నేమ్స్ చెప్పను నేను. ఒక మెడిసిన్ ఉంటది. ఆ మెడిసిన్ ఏంటంటే నీ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిస్తుంటది. అంటే కాంపిటీషన్కి వెళ్లే ముందు కొంచెం యూజ్ చేస్తారు చాలా మంది. నాకు అందుకే తెలియదు. నాకు ఒకసారి ఒక భయ్యని అడిగితే చెప్పారు, కానీ నేను యూజ్ చేయలేదు అది. ఇంకా దానికోసం నాకు తెలియదు. ఆ ఆ ఏంటంటే ఆ మెడిసిన్ చెప్పిన తర్వాత, ఆ మెడిసిన్ ఏంటంటే దానికోసం తెలుసుకున్న తర్వాత, ఆ మెడిసిన్ మన బాడీలో ఉన్న వాటర్ అంతా కొంచెం మజిల్ కింద ఉన్న వాటర్ అంతా కొంచెం అవుట్ చేసినప్పటికే బాడీ కొంచెం లీన్ అవుతుంది. మన నవ్స్ అవన్నీ బయటకు వస్తాయి. ఓకే, ఇది వరకు నాకు ఈ మెడిసిన్ వరకు చెప్పారు, ఓకే. కానీ దాని తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏం చెప్పలే. ప్రతి మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లాస్ట్ టైమే కదా, రీసెంట్ గా ఎన్నో మెంబర్స్ చిన్నపిల్లలు ఏదో టానిక్ యూజ్ చేసి కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయారు. అంటే మరి టానిక్ వాళ్ళు చనిపోయారు లేదు నాకు తెలియదు. చూడండి, అంటే మనకి మెడికల్ స్టోర్ లో దొరికిన హెల్దీ అంటే కిడ్స్ ఇవే ఎంత మూకి ఉన్నాయంటే ఇంకా పెద్దవాళ్ళకి ఇంకెంత మూకి ఉన్నాయో చూసుకోండి. ఏ మెడిసిన్ పెడితే ఆ మెడిసిన్ యూజ్ చేసేకండి. ట్రైనర్స్ చెప్పారని చెప్పి యూజ్ చేసేకండి. ట్రైనర్స్ తెలిసింది కొంచెమే, తెలియంది ఇంకా బోల్డ్ ఉంటది. పెద్ద పెద్ద బాడీ బిల్డర్సే చనిపోతున్నారు. రీసెంట్ గా చాలా మంది బాడీ బిల్డర్ చిన్న ఏజ్ లో చనిపోయారు. మీరు ఎవరు ఏ స్టెరాయిడ్ యూజ్ చేయకండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే దాని వల్ల మనకు వచ్చింది రూపాయి లేదు. అనవసరంగా చనిపోవడం తప్ప ఏమీ లేదు. ఒక స్టెరాయిడ్ యూజ్ చేస్తేనే చనిపోతారని కాదు, కానీ ఎందుకు కోరుండి మనం ఇప్పుడు బాడీ బిల్డింగ్ నేచురల్ గా అంటే కష్టమే. కానీ సప్లిమెంట్స్, వేపడిన్ వాడుకో, క్రియేటిన్ వాడుకో, బీసీడబ్ల్యూ వాడుకో, ఇవన్నీ కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. కానీ దీని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాదని చెప్పట్లేదు. దీని వల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటది. కానీ వీటి మీద చూసుకుని కొంచెం ఇది సేఫ్ ఇది. అలాగని చెప్పేసి ఏ మాక్సిమం నేచురల్ గా బిల్డ్ చేయడానికి చూడండి.